ఇప్పుడు మనం 10 to 11 ఇయర్స్ పాప కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. లేయర్ కట్ విత్ రఫుల్ హ్యాండ్స్. బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకండి. ఒక పాయింట్ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి అండ్ బిగినర్స్కి, మెయిన్గా ఇది బిగినర్స్కి యూజ్ అవుద్దండి. చాలా ఏ సైజ్ వాళ్ళకి ఎలా కొలతలు తీసుకోవాలి, ఎలా కటింగ్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది వచ్చేసి మనం రఫుల్ హ్యాండ్స్ ఫ్రాక్ అండి స్టిచ్ చేసేది. సో నేను బాడీ లెంత్ 12 తీసుకున్నాను కదా. ఈ రఫుల్ హ్యాండ్స్కి బాడీ అనేది ఎలా కట్ చేయాలి అనేది ఎగ్జాంపుల్గా నేను పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నానండి. డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేయొచ్చు, కానీ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, క్లాత్ వేస్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో ఇలా చూపిస్తున్నానండి. తను లెంత్ వచ్చేసి 12 చెప్పింది కదా. మనం ఖర్చులతో కలిపి 13 తీసుకోవాలండి. లెంత్ 13 తీసుకోండి. షోల్డర్ లెంత్ వచ్చేసి 6 చూడండి. 5.75 తీసుకున్నాను. యాక్చువల్గా 32 చెస్ట్ ఉన్న వాళ్ళు 6 తీసుకోవాలి. పాప కొంచెం చిన్న పాప కాబట్టి నేను 5.75 తీసుకున్నాను. డౌన్ కూడా ఆర్మ్ డౌన్ ఉంది కదండి, అది 6 తీసుకున్నాను. అలాగే కింద కూడా చెక్ చేసుకోవాలి, 5.5 లెంత్ ఉందా లేదా, 5.75 లెంత్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాను. అలాగే 32 సైజ్ కదండి, దాన్ని డివైడెడ్ బై 4 చేయాలి. 4 చేస్తే వచ్చిన మెజర్మెంట్స్ తన బాడీకి చుట్టుకొలత అన్నట్లు. సో 8 వచ్చింది కదా, 8 తీసుకున్నానండి. అలాగే ఖర్చు కోసం 1.5 తీసుకున్నాను. చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అలాగే తనకి నెక్ షోల్డర్ నెక్ లెంత్ వచ్చేసి 2.75 తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 5 తీసుకున్నాను. చూడండి, 5 తీసుకున్నాను కదా, 2.75 తీసుకున్నాను కదా. ఓకే, ఎగ్జాక్ట్లీ ఇదే టైప్లో మీరు కూడా డ్రా చేసుకోండి. అలాగే వేస్ట్ సైజ్ వచ్చేసి 33 కదా, 33 డివైడెడ్ బై 4 చేసుకున్నాను. వచ్చిన మెజర్మెంట్కి డాట్ ఇచ్చాను. అలాగే ఖర్చు కోసం 1.5 తీసుకున్నాను. అవి 2 లైన్స్ యాడ్ చేయండి ఖర్చుల కోసం అండ్ పర్ఫెక్ట్ సైజ్ 2 డాట్స్ని లైన్ చేసుకోండి. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర 1 తీసుకోవాలి. 32 సైజ్ వాళ్ళు ఎవరైనా సరే 1 తీసుకోండి. 1 ఇంచ్ చూసారా, అదేవిధంగా తీసుకొని ఆ కర్వ్ షేప్లో డ్రా చేసుకోండి. ఈ స్కేల్ ఉన్నా లేకపోయినా పర్లేదండి, మీరు అది కర్వ్ షేప్లో డ్రా చేసుకుంటే చాలు. ఓకేనా. అలాగే ఇప్పుడు మనం బాటమ్ దగ్గర, అంటే బాడీకి బాటమ్ దగ్గర 1.5 తీసుకోండి. ఎందుకంటే బాడీ అండ్ బాటమ్ అటాచ్ చేశాక షేప్ అనేది పర్ఫెక్ట్గా స్ట్రైట్గా రావాలంటే ఇక్కడ కర్వ్ తీసుకోవాలి. అలా అయితేనే బాడీ మెజర్మెంట్స్ దగ్గర, బాడీ అండ్ బాటమ్ స్టిచ్ చేసిన దగ్గర స్ట్రైట్గా అనిపిస్తుంది. ఏ పాయింట్ అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, షార్ట్స్లో అయినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డార్క్గా లైన్ చేస్తున్నానండి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి. 4.5 చూసారు కదా. ఆ 4.5 అనేది మనం రఫుల్ హ్యాండ్స్ మెజర్మెంట్స్ అన్నట్లు, అందుకే అంత పర్టికులర్గా చెప్తున్నాను 4.5 అనేది. ఓకేనా. నెక్ లెంత్ అండ్ ఆర్మ్ డౌన్ ఆ రెండు కర్వ్లు మనం ఒక డ్రా చేసుకోవాలి. షేప్ ఫ్రంట్ సైడ్ షేపు, నాకు ఫ్రంట్ సైడ్ ఏం షేప్లో కావాలి, సో ఇలా డ్రా చేశాను. రఫుల్ హ్యాండ్స్కి ఇలా అయితేనే బాగుంటుంది. కొంచెం యాక్చువల్గా మనం 5 దగ్గర డాట్ చేసాము కదా, దానికంటే కొంచెం పావించు కిందకి డౌన్ చేయండి. అలా అయితేనే షేప్ పర్ఫెక్ట్ వస్తుంది నేను చూపించినట్లుగా. ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు నేను ఎలా అయితే డ్రా చేశానో అలాగే కట్ చేసి పక్కకు పెట్టుకోండి. చూడండి, సేమ్ అలాగే కట్ చేసి పెట్టుకోండి. అది ఫ్రంట్ సైడ్. ఓకేనా. ఈ ఫ్రంట్ సైడ్ది మనం డిపెండ్ చేస్తూ, అంటే దీన్ని యూస్ చేస్తూ బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేయండి. ఎప్పుడైనా సరే ఫోల్డింగ్స్ వైపు మళ్ళీ ఫోల్డింగ్ పెట్టండి. ఓకేనా. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఆపోజిట్ ఓపెన్స్ ఉండాలి. అలాగా ఎలా అయినా సరే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి, అంతే.
సేమ్ బాడీ పార్ట్ ఫ్రంట్ సైడ్ ఎలా డ్రా చేస్తే అలాగే కట్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా సేమ్ షేప్ వస్తుంది కాబట్టి స్ట్రైట్గా లైన్ డ్రా చేసా. ఎందుకంటే అది స్క్వేర్ షేప్లా కనిపిస్తుంది బ్యాక్ సైడ్. చూపిస్తున్నాను కదా, అదే విధంగా అలాగే కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇది బ్యాక్ సైడ్. ఒకవేళ షేప్ కరెక్ట్ వచ్చిందా లేదా అని చూడండి. కొంచెం డిఫరెన్స్ అనిపిస్తే స్ట్రైట్గా వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇది బ్యాక్. ఓకేనా? ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం పేపర్ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాం. దాన్ని డిపెండ్ చేస్తూ మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోండి. ఇలా అయితే లైనింగ్ క్లాత్ కూడా కొంచెం సేవ్ అవుతుంది. అలాగే మీరు క్లీన్ అండ్ క్లియర్గా అర్థం చేసుకుంటారు. మీకు కూడా హార్డ్ అనిపించదు. డైరెక్ట్ క్లాత్ మీద కంటే పేపర్ మీద అయితే ఈజీ ఉంటుందని ఇలా చెప్పాను. చూసారు కదా, అలాగే డ్రా చేసుకొని కట్ చేయండి. ఓకే, అలాగే బ్యాక్ కూడా సేమ్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇది నేను చూపించేది లైనింగ్ అండి. ఓకేనా? ఇది బ్యాక్ సైడ్. ఇవి రెండు యూజ్ చేసి మెయిన్ క్లాత్ని కట్ చేసేది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. చూడండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు చూపించేది నేను హ్యాండ్ కటింగ్ లెంత్ అంటే రఫుల్ కోసం లెంత్ ఎవరి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు తీసుకోండి, నో ప్రాబ్లం. నేను ఇక్కడ 18 తీసుకున్నాను. 18 అని పర్టికులర్గా అవసరం లేదండి. మరి మీరు చెప్పే దాని ప్రకారం మేము ఫాలో అవుతున్నాం కదా, మరి ఎక్కువ తీసుకుంటే ఎలా అనుకుంటున్నారా? సరే, దానికి కూడా టిప్ నేను ఇవి స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను, చూడండి. ఇప్పుడు 4.5 అనుకున్నాం కదా మనం షోల్డర్ లెంత్. ఖర్చులతో కలిపి 1 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 5 ఇంచెస్ తీసుకోండి. లెంత్ పొడవు వచ్చేసి 18, వెడ్త్ వచ్చేసి 4.5కి +1 ఖర్చులు. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రెండు మళ్ళీ మనం స్టిచ్ చేసిన హ్యాండ్స్ని స్టిచ్ చేస్తాం కదా బాడీ పార్ట్కి, అందుకోసం 1 ఇంచు ఖర్చులకు అన్నట్లు. ఫ్రంట్ సైడ్ 1/2 ఇంచు అండ్ బ్యాక్ సైడ్ 1/2 ఇంచు పోయినా 1 ఇంచ్ పోతుంది. మిగిలిన 4.5 ఇంచెస్ అనేది అంటే 9 ఇంచెస్ మొత్తంగా చూస్తే అది మన హ్యాండ్స్ లెంత్ అన్నమాట. షోల్డర్ దగ్గర నేను చూపించాను కదా, 5.5 ఇంచెస్ ఏమో వెడ్త్ అండి, 18 ఇంచెస్ ఏమో లెంత్ అండి. క్లియర్గా ఫాలో ఇదే టైప్లో మీరు కట్ చేయండి. డైరెక్ట్ మెయిన్ క్లాత్ కట్ చేసుకోవచ్చు ఇలాగే. కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకోండి, ఆ పేపర్ డిపెండెన్స్తో మెయిన్ క్లాత్ కట్ చేసుకోండి. డైరెక్ట్ మెయిన్ క్లాత్ కట్ చేసినా పర్లేదు, కాకపోతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను పేపర్ మీద కట్ చేసి చూపించాను. అయిపోయింది కదా, బాడీ పార్ట్ అండ్ హ్యాండ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు బాటమ్ లైనింగ్ స్కర్ట్కి అది ఎలా కట్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అదే విధంగా ఫోల్డ్ చేయండి. నేను 2.5 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. బాటమ్కి 2.5 మీటర్ లైనింగ్ని ఇదే టైప్లో ఫోల్డ్ చేశాను. అలాగే ఫోల్డ్ చేశాక మన బాడీ పార్ట్ కట్ చేసిన బాడీ పార్ట్ని తీసుకోండి. లెంత్ ఫోల్డింగ్ సైడే ఉంచి అది ఎంత వెడల్పు ఉంది అనేది చూసుకొని బాటమ్ దగ్గర క్రాస్ కటింగ్ చేయండి. నేను చూపిస్తున్నాను మార్కర్స్తో. ఇప్పుడు క్లియర్గా కనిపించట్లేదు, కాకపోతే నేను క్లియర్గా కొంచెం లెంత్ వెళ్ళగానే కనిపిస్తుంది, చూడండి. ఇలా క్రాస్ కట్ చేయండి. అంటే వేస్ట్ సైజ్ దగ్గర నుంచి బాటమ్కి క్రాస్ కట్. 28 లెంత్ తీసుకున్నాను. సో ఏ సైడ్ నుంచి ఆ సైడ్కి 28 వచ్చేలా చూసుకోండి. రైట్ సైడ్ నుంచి రైట్ సైడ్ 28, లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ 28 వచ్చేలా చూడండి. ఇలాగే కట్ చేసుకోండి. అలాగే బాడీ పార్ట్ దగ్గర నేను చూపించాను కదా, ఫోల్డింగ్ దగ్గర 1 ఇంచు లోతుకు తీసుకోండి, కట్ చేయాలి, అంతే. అర్థమైందా అండి? అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ షార్ట్లో అయినా అప్లోడ్ చేశాను, ఒక్కరి కోసమైనా అప్లోడ్ చేస్తానండి. అదే విధంగా క్రాస్ కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇది లైనింగ్, బాటమ్కి లైనింగ్. ఓకేనా? పక్కకు పెట్టేయండి.
పేపర్స్ హ్యాండ్స్ కటింగ్ పేపర్ చేశాం కదండి, దాని డిపెండెన్స్తో మెయిన్ క్లాత్ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మన ఫ్రిల్స్ ఏంటి, బాటమ్కి లేయర్ కట్ అనుకున్నాం కదా, లేయర్ కట్కి ఫ్రిల్స్ పెట్టాలి కదా, ఆ ఫ్రిల్స్ కోసం లెంత్ వచ్చేసి 15 తీసుకున్నాను, వెడ్త్ వచ్చేసి 15 తీసుకున్నాను, లెంత్ వచ్చేసి 41 ఇంచెస్ తీసుకున్నాను. అది కూడా ఫస్ట్ లేయర్కి, అంటే బాటమ్ దగ్గర పైన లేయర్కి, ఫస్ట్ లేయర్కి బాడీ పార్ట్కి అటాచ్ చేస్తాం కదా, ఆ లేయర్కి 41 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే సెకండ్ లేయర్కి 55 ఇంచెస్ తీసుకున్నాను. ఇది మనం 2 లేయర్స్ తీసుకున్నాం కదా, 55 ఇంచెస్. పర్టికులర్గా 40 అండ్ 55 ఎందుకు తీసుకున్నానంటే, బాటమ్ అంటే శారీకి వర్క్ వచ్చింది కదండి లైట్గా స్టోన్స్ లాగా, అది ఆ క్లాత్ ఉన్న దాని ప్రకారం అడ్జస్ట్ చేయడం కోసం ఇలా తీసుకున్నానండి. బాటమ్కి సేమ్ షేప్ రావడం కోసం. అలాగే మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా బాడీ పార్టు, దాని డిపెండెన్స్తో ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాం క్లాత్ని. ఓకే, ఆ ఫ్రిల్స్ ఎలా కట్ చేయాలి, ఎలా తీసుకోవాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నేను లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను, 2 లేయర్స్. వెడ్త్ లెంత్ వచ్చేసి పొడవు వచ్చేసి 40 ఇంచెస్ ఏమో పైన దానికి, కింద దానికి 55 ఇంచెస్. అవి ఎలా స్టిచ్ చేయాలి అంటే, మీరు కన్ఫ్యూజ్ అయితే మీరు బాడీ లెంత్ కొలుచుకుంటూ కుట్టుకోండి. అలా అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం కాదు. చిన్న చిన్న ఫ్రిల్స్, ఒకవేళ క్లాత్ సరిపోదా అంటే కొంచెం కుట్టుకుంటూ మీకు అర్థమైద్దండి. హాఫ్ వరకు వచ్చాక లెంత్ సరిపోయిద్దా లేదా అనేది కూడా అర్థమైపోయింది. అలాగే లైనింగ్ తోటి ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. మెయిన్ క్లాత్ని పర్ఫెక్ట్ అంటే కరెక్ట్ వైపు మన వైపు ఉంచుకొని, కరెక్ట్ వైపే లైనింగ్ పెట్టుకోండి. కరెక్ట్ వైపు అంటే రైట్ సైడే మన వైపు ఉంచుకొని, ఆ రైట్ సైడ్ మీదనే లైనింగ్ పెట్టి స్టిచ్ చేసి దాన్ని రివర్స్ చేయండి. స్టిచ్ చేశాక ఇలా టక్స్ పెడుతున్నాను కదా కట్స్, అలా పెట్టండి. అలా అయితే రివర్స్ తీసినప్పుడు ఒక షేప్ అనేది వస్తుంది, ముడత అనేది రాదు. ఇప్పుడు నేను స్టిచ్ చేసింది బ్యాక్ పార్ట్ అండి, బాడీ పార్ట్లో బ్యాక్ పార్ట్. నేను ఎలా అయితే ఫింగర్స్తో సెట్ చేస్తూ స్టిచ్ చేస్తున్నానో మీరు అలాగే చేయండి. అలా అయితే నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా నా ఫింగర్తో, అదే షేప్లో మిషన్ స్టిచ్ చేయండి. అలా స్టిచ్ చేశాక సీజర్తో కట్ చేయండి. లైనింగ్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేద్దాం. రైట్ సైడ్ అంటే మెయిన్ క్లాత్ రైట్ సైడ్కి ఉండాలండి. రైట్ సైడ్ మీద లైనింగ్ వేయండి. లైనింగ్ వేసి, లైనింగ్ ఏ షేప్లో అవుతుందో అదే షేప్లో, కొంచెం స్లోగా అయినా పర్లేదు కానీ నీట్గా స్టిచ్ చేసుకోండి. నేను ఏ పిన్స్ పెట్టకుండా స్టిచ్ చేశానండి. మీరు ఫస్ట్ వాళ్ళైతే ఏదైనా పిన్స్ ఉంటే పిన్స్తో చేయండి, లేదా గమ్ చేయండి, లేదా సేఫ్టీ పిన్స్ అయినా పెట్టుకోండి, క్లాత్ లైనింగ్ క్లాత్ కదలకుండా ఉండడం కోసం. ఇప్పుడు కట్స్ పెట్టండి. రివర్స్ తీయండి. రివర్స్ తీసాక నేను ఫింగర్ చూపిస్తున్నాను కదా, అదే షేప్లో మన లైనింగ్ అయితే ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్ వచ్చేలాగా క్లాత్ని సెట్ చేస్తూ ఫింగర్స్తో నీట్గా స్టిచ్ చేయండి. చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను, అలాగే స్టిచ్ చేయండి మీరు కూడా. మీకు ఏ పాయింట్ అర్థం అవ్వకపోయినా, ఏ చిన్నది అర్థం అవ్వకపోయినా నాకు కామెంట్ చేయండి.
నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. రివర్స్ తీశారు కదా, ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలాగే మిషన్తో స్టిచ్ చేయండి. స్టిచ్ చేశాక లైనింగ్ ఏ షేప్లో ఉందో అదే షేప్ వచ్చేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేయండి. చూపించాను కదా, అదే విధంగా కట్ చేసి పక్కకు పెట్టండి. ఓకేనా. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 మనం స్టిచ్ చేసాం. బాడీ పార్ట్ అది సైడ్కి పెట్టండి. ఇప్పుడు మనం హ్యాండ్స్కి రఫుల్స్ పెట్టడం కోసం ఫ్రిల్స్ పెడుతున్నాను చూడండి. ఫ్రిల్స్ ఎలా అయినా పెట్టండి. నేను చెప్పా కదండి, లెంత్ 18 తీసుకున్నా, 20 తీసుకున్నా, 30 తీసుకున్నా పర్లేదు. కుచ్చులు అనేది దగ్గరికి పెట్టండి. ఇప్పుడు నేను దగ్గరికి పెట్టట్లేదు, దూరం పెడుతున్నాను. లేదు అంటే చాలా దగ్గరికి పెట్టవచ్చు. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసాం కదా మనం కుచ్చులు, అలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీదే మళ్ళీ కుచ్చులు పెట్టండి. మళ్ళీ అలా అయితే మీకు ఏ సైజ్ మెజర్మెంట్ కావాలో అదే సైజులోకి రానివ్వండి. లేదా ఇలా పెద్దగానే స్టిచ్ చేసుకున్నాక సూది దారంతో స్టిచ్ చేసి దగ్గరికి అనండి ఆ క్లాత్ని. ఆ టిప్ కూడా నేను నెక్స్ట్ చార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన కుచ్చులు పర్ఫెక్ట్గా రావడం కోసం కుచ్చు మీద కుచ్చు వచ్చేలా కుట్టండి. ఇప్పుడు కుట్టేది నేను బాటమ్కి లేయర్స్. బాడీ పార్ట్ అయిపోయింది కదా, బాటమ్కి లేయర్ చూపిస్తున్నాను చూడండి. అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు క్లాత్ ఎక్కువగా ఉంటే కొంచెం మరింత క్లాత్ తీసుకొని కుచ్చులు చేయండి. తక్కువ ఉంటే చిన్న చిన్న కుచ్చులు దగ్గరగా లేదా దూరంగా పెట్టుకోండి, మీకున్న క్లాత్ని అడ్జస్ట్మెంట్ ప్రకారం. నేను ఫ్రిల్స్ కూడా ఎలా తీసుకోవాలి అనేది కూడా ఒక కోడ్ చెప్పానండి, ఫార్ములా, లాస్ట్ వీడియోలో. అలాగే షార్ట్స్లో కూడా పెట్టాను, చెక్ చేయండి ఒకసారి. ఫ్రిల్స్కి అయితే ఎలా తీసుకోవాలి, బాడీ సైజుని బట్టి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది కూడా ఒక వీడియో అప్లోడ్ చేశానండి. మీకు అర్థం కాకపోతే ఆ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనే ఒక వీడియో చూసారనుకోండి, ఏ సైజు వాళ్ళకైనా ఎలా స్టిచ్ చేయాలి అనేది అర్థమైద్దండి. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఇప్పుడు చూపించాను కదా, లేయర్స్ కట్ చేశాక లైనింగ్ మీద డాట్స్ పెట్టాను కదా, 14 ఇంచెస్ తీసుకొని ఎలా అయితే మార్క్ చేశానో అదే మార్క్ దగ్గర ఫస్ట్ లేయర్ అండ్ మార్క్ చేసిన దగ్గర సెకండ్ లేయర్ స్టిచ్ చేశాను. ఇప్పుడు సెకండ్ లేయర్ మార్క్ చేశాను కదా, ఆ మార్క్ పైన స్టిచ్ చేయండి. అలాగే ఏది అయినా సరే అండి, డబల్ స్టిచ్ చేసుకోండి, స్ట్రాంగ్ ఉంటుంది. ఇలా స్టిచ్ చేయడం అయిపోయాక బాడీ నుంచి ఇప్పుడు నేను లైనింగ్ అండి బాటమ్ దగ్గర స్టిచ్ చేస్తున్నాను చూడండి. లైనింగ్ ఖర్చులు ఉంటాయి కదా, అంచులు స్టిచ్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ని అటాచ్ చేసి స్టిచ్ చేసేద్దాం. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ది ఫ్రంట్ సైడ్, బ్యాక్ది బ్యాక్ సైడ్, బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ని అటాచ్ చేసి స్టిచ్ చేయండి నేను చూపిస్తున్న విధంగా. చూసారు కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, రఫుల్స్ అనేది అంటే హ్యాండ్స్ ఎక్కడి నుంచి ఎలా స్టిచ్ చేయాలి అనేది మార్క్ చేస్తున్నాను చూడండి. 2.75 తీసుకున్నాను చూసారు కదా. 2.575 కా నుంచి ఆ మార్క్ దగ్గర నుంచి 3 ఇంచెస్ తీసుకున్నాను మళ్ళీ. ఓకేనా. అలాగే 2 సైడ్స్ వచ్చేలాగా మార్క్ చేస్తున్నాను చూసారా, అబ్జర్వ్ చేశారా. ఇదిగోండి 2 సైడ్స్ వచ్చేలాగా మార్క్ చేసుకున్నాను కదా.
ఇప్పుడు చూడండి నా మార్కింగ్ దగ్గరికి ప్లస్ నేను చేసిన ఫ్రిల్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇదిగోండి కుర్చీ మీద కుర్చీ పెట్టి స్టిచ్ చేశాను. అలా అయితే రఫుల్స్ ఒక ఫ్లవర్ లాగా చాలా నీట్గా అందంగా అనిపిస్తాయండి. చూడండి నేను ఇలా చూపించిన అదే విధంగా స్టిచ్ చేయండి అంతే. ఇంకా బ్యాక్ ఫ్రంట్ 2 సైడ్స్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ సైడ్ మార్క్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ ఏ ప్లేస్లో స్టిచ్ చేయాలని. ఈ ఫ్రంట్ బాడీ పార్ట్ని బ్యాక్ బాడీ పార్ట్ పైన పెట్టి పర్ఫెక్ట్గా సైజ్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని పెట్టుకొని ఫ్రంట్కి ఏ ప్లేస్లో అయితే 2 డాట్స్ పెట్టుకున్నామో బ్యాక్కి కూడా అలాగే 2 డాట్స్ పెట్టుకోండి హ్యాండ్స్ కోసం. అలా పెట్టి ఇప్పుడు స్టిచ్ చేశాను కదా నేను రఫుల్స్ హ్యాండ్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ వచ్చేలాగా స్టిచ్ చేయండి. లేదు నాకు క్లాత్ మీదే పెట్టి కుచ్చులు పెట్టడం ప్రాబ్లం అవుతుందంటే మళ్ళీ ఆ కుచ్చుల్నే మళ్ళీ దగ్గరికి కుచ్చులుగా కుట్టుకోండి, చిన్నగా వచ్చేలాగా దగ్గరికి వచ్చేలాగా. ఇదిగోండి డబల్ కుట్టేస్తున్నాను చూడండి. మళ్ళీ అలా అయితే ఫ్రంట్ సైడ్ ఒక షేప్ నీట్గా కనిపిస్తుంది. చూసారా? ఇప్పుడు బ్యాక్ సైడ్ నేను చెప్పాను కదా కుచ్చుల్ని మళ్ళీ కుచ్చులు పెట్టి దగ్గరగా కుట్టుకోమని, అలాగే నేను కూడా కుట్టానండి మీకు అర్థం అవ్వాలని. బ్యాక్ సైడ్ చెప్పాను కదా డాట్స్ ఎలా పెట్టుకోవాలో అలా పెట్టుకొని ఏ హ్యాండ్ది ఆ హ్యాండ్కి స్టిచ్ చేయండి. చూపించినట్లుగా నేను చూపిస్తున్నాను కదా అదే విధంగా స్టిచ్ చేయండి. చూసారా? 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచే వెళ్తుంది ఖర్చులోకి. ఇప్పుడు బాడీ పార్ట్స్ అటాచ్ చేసి స్టిచ్ చేయడమే. ఇంకా ఇప్పుడు చూడండి నేను చెప్తున్నాను క్లియర్గా వినండి. నేను లేయర్స్ అంటే మన బాటమ్కి లేయర్స్ ఉన్నాయి కదా 2 లేయర్స్ ఇచ్చాను కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేయకుండా ఓన్లీ లైనింగ్ని స్టిచ్ చేస్తున్నాను. చూడండి నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు నేను లైనింగ్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. అలా 2 సైడ్స్కి లైనింగ్ మాత్రమే స్టిచ్ చేశాను. అలాగే లెంత్ మన మెజర్మెంట్స్ ఎంత ఉందో అంతే ఆ ప్రకారమే స్టిచెస్ కూడా వేసుకోవాలి. అలా అయితే క్లయింట్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్. చూసారా? నేను చూపించాను కదా లైనింగ్ మాత్రమే స్టిచ్ చేశానని. చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్కి సేమ్ ఇప్పుడు చూపిస్తున్నట్లుగా అలాగే రివర్స్ తీసుకొని అదే టైప్లో స్టిచ్ చేయండి. నేను ఫింగర్ పెట్టా కదా అలా స్టిచ్ చేసి వేయండి. నేను చూపిస్తున్నాను చూడండి. నా హ్యాండ్ అడ్డొచ్చిందండి, సారీ. మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్ అని స్టిచ్ చేశానండి. ఏ లేయర్కి ఆ లేయర్ 2 సైడ్స్. సారీ అండి ఈ క్లిప్ మిస్ అయింది, పర్ఫెక్ట్ రాలేదు. కానీ నేను చెప్పేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నానండి. చూడండి హ్యాండ్స్ ఇది నెట్ హ్యాండ్స్ కాబట్టి అది అలాగే వదిలేసానండి, ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలేదు హ్యాండ్స్ దగ్గర. ఇలా అయితే స్టైల్గా బాగుంటుంది అనిపించింది నాకు. చూడండి చూడండి ఫినిషింగ్ ఆ లేయర్స్ చూడండి. చూడండి లైనింగ్ కూడా ఆ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్మెంట్ లేదు. చూసారా? పాపకు వేసాక చూడండి ఒకసారి ఎలా ఉందో. హ్యాండ్స్ కూడా చూడండి.